మీరేం చేసినా దేవుని నామ మహిమ కొరకు. సమస్తమును అన్నాడు కదా, ఏం చేసినా సమస్తము అంటే అన్నీ కూడా ఆయన నామ మహిమ కొరకు మనం చేయాలి. దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాలు, మన పనులు ఉండాలి. అందుకని ఈ 2 మాటలను నొక్కి మీకు చెప్పాను. ఏం చేసినా సమస్తమును. ఏమి అంటే మన మాటలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన చూపు కావచ్చు, మన నడవడిక కావచ్చు, ఇతరులతో మనము ప్రవర్తించే ప్రవర్తన కావచ్చు, సమస్తము ఆయన మహిమ కొరకు చేయాలి. నీ వలన అలాగూ దేవుని నామం గణపరచబడదు, ఈ కార్యం చేస్తే దేవునికి ఇష్టం ఉండదు అంటే నువ్వు ఆ కార్యాన్ని చేయకపోవడం చాలా మంచిది, చాలా మంచిది. కాబట్టి మీరు ఏం చేసినా దేవుని నామ మహిమార్థమై చేయండి అని. మరి ఏం చేసినా దేవుని నామ మహిమార్థమై చేయుదుముగాక.